జీవితం అనే యుద్ధరంగంలో మనందరం ఏదో ఒక సమయంలో అర్జునుడిలాగే దిక్కుతోచని స్థితిలో నిలబడతాం. అప్పుడు మనకు వినిపించే ఒకే ఒక ఆశాకిరణం భగవాన్ శ్రీకృష్ణుడి గీతోపదేశం. సమస్యలు మారవచ్చు కాని వాటిని ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చే కృష్ణుడి సూక్తులు ఎప్పటికీ మారవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. నీవు ఏది తెచ్చావని ఏడుస్తున్నావు? నువ్వు పుట్టినప్పుడు ఈ లోకంలోకి ఏమీ తీసుకువచ్చావు? ఏమీ లేదు. మరి ఇప్పుడు దేనిని కోల్పోయావని ఇంతలా బాధపడుతున్నావు? ఇక్కడ నువ్వు సృష్టించింది ఏదీ లేదు. అంతా ప్రకృతి నుండే వచ్చింది, తిరిగి ప్రకృతిలోనే కలిసిపోతుంది. ఈ నిజాన్ని తెలుసుకున్న రోజున నీకు దేనిపైనా వ్యామోహం ఉండదు, ఏదీ నిన్ను భయపెట్టదు. 2. నీ విజయం నీ పనిలోనే ఉంది. చాలామంది ఫలితం గురించి ఆలోచిస్తూ చేసే పనిని నిర్లక్ష్యం చేస్తారు. కాని కృష్ణుడు చెప్పింది ఒక్కటే, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు, ఫలితాన్ని కాలానికి వదిలేయ్. నువ్వు చేసే పనిలో నిబద్ధత ఉంటే గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కష్టపడటం నీ ధర్మం, ఫలితాన్ని ఇవ్వడం దైవ నిర్ణయం. 3. నిశ్శబ్దమే నీ ఆయుధం. గొడవలు జరిగినప్పుడు లేదా నిందలు ఎదురైనప్పుడు ఎదురుదాడి చేయడం కంటే నిశ్శబ్దంగా ఉండటం గొప్పది. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో నీ మనస్సు కూడా అంతే ప్రశాంతంగా ఉండాలి. నీ లోపల ఎంత ప్రశాంతత ఉంటే బయట ప్రపంచాన్ని నువ్వు అంత బాగా గెలవగలవు. నీ మనస్సును నువ్వు అదుపు చేయకపోతే అది నిన్ను తప్పుడు దారిలో నడిపించే శత్రువుగా మారుతుంది. 4. ఎవరితోనూ పోల్చుకోకు. ప్రతి పువ్వు ఒకే సమయంలో వికసించదు. అలాగే ప్రతి మనిషి జీవితం ఒకేలా ఉండదు. వేరొకరి జీవితాన్ని చూసి నీ జీవితాన్ని తక్కువ చేసుకోకు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఒక సమయాన్ని కేటాయించాడు. నీ సమయం వచ్చినప్పుడు నీవు కూడా అద్భుతాలు సృష్టిస్తావు. ఓపిక పట్టడం నేర్చుకో. 5. నమ్మకమే నీ బలం. నీ వెనుక ఎవరున్నా లేకున్నా నేను నీతోనే ఉన్నాను అని కృష్ణుడు మనకు హామీ ఇచ్చాడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, అవి నిన్ను మరింత దృఢంగా మార్చడానికి వస్తాయి. నీపై నీకు నమ్మకం ఉంటే చీకటిలో కూడా నీకు దారి కనిపిస్తుంది. ఎందుకంటే దైవం ఎప్పుడూ ధర్మం వైపు నిలబడిన వారిని చేయి విడవదు. ఈ రోజు నుండి గతాన్ని తలచుకుని బాధపడటం ఆపేయండి. రేపటి గురించి చింతించకండి. భగవంతుడిపై భారం వేసి ఈ నిమిషాన్ని సంతోషంగా గడపండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.